అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కరుణ జేకేస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముక్కల పులుసు అండి. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అయితే కలగలుపు అని కూడా అంటూ ఉంటారు ఈ కూరగాయలని. ఈ అన్ని కూరగాయలు కలిపి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తారండి. చాలా బాగుంటుందండి రెసిపీ అయితేనే. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఒక్క పులుసు వేసుకొని చక్కగా తినేయచ్చు అనమాట. ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటేను మనకి ఇంకా సైడు ఏమి ఫ్రైలు కానీ ఏం అవసరం లేదండి. ఒక్క అప్పడం ఉన్నా కానీ చాలండి. ఈ ముక్కలతోటే చక్కగా రైస్ అంతా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితేను. పిల్లలు అయితేనే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. మనం పప్పు, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏం వేయకుండా ఉట్టి కూరగాయ ముక్కలతోనే ప్రిపేర్ చేసుకుందామండి ఈ రెసిపీ అయితేను. ఈ రెసిపీ చాలా పాతకాలపు వంటకం. ఇప్పుడైతే సాంబార్లను పెడుతున్నారు కానీ ఇంతకుముందు అయితే ఇలాగ ఇంట్లో కూరగాయలన్నీ మిగిలిపోయి ఉంటేను ఇలాగైతే ప్రిపేర్ చేసేవాళ్ళు. మిగిలిపోయిన కూరగాయలనే కాదండి, సంక్రాంతికి ఇది స్పెషల్ వంటకం అనమాట ఈ రెసిపీ అయితేను. రైతులు వాళ్ళ చేలల్లో పండిన కూరగాయలన్నీ కలిపి ఇలాగ కర్రీ అయితే ప్రిపేర్ చేసి పెద్దలకైతే పెట్టుకుంటారనమాట. మరి నా దగ్గర ఉన్న కూరగాయలతో నేనైతేనే ఇలాగ ప్రిపేర్ చేశానండి. మీరు కూడా ఒకసారి చూసి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా మనం ఈ రెసిపీ కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేద్దామండి. ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకోండి. రెసిపీకి ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు అయితే వేసి 2 చిన్నులపాయలు దంపేసి వేయండి. మనం పప్పు కనుక తాలింపు పెట్టుకున్న విధంగానేనండి. 4 ఎండుమిర్చి వేసి కొద్దిగా దోరగా వేగేంతవరకు వేయించుకొని నేనైతే సాంబార్ పాయలు తీసుకున్నానండి. మామూలు పాయలు అయినా బాగానే ఉంటాయి. సాంబార్ పాయలు చాలా బాగుంటాయండి ఈ రెసిపీకి అయితేను. తినేటప్పుడు చక్కగా ఉంటాయి అన్నమాట టేస్ట్. ఇప్పుడు చక్కగా పులుపు ఇవన్నీ తీసుకొని చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ అయితేను. పోపులోనే ఉంటుంది ఈ రెసిపీ టేస్ట్ అంతాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పోపుకి మంచి ఫ్లేవర్ అన్నది వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఇంగువ అన్నది యాడ్ చేశానండి. మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొంతమంది ఇంగువ అన్నది వాడరు కదా. పసుపు కూడా పోపులో వేసేస్తే ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది కదా, తెలిసిందే కదా అందరికీను. ఈ ముక్కల పులుసుకి పసుపు పోపులో వేసేస్తేనండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అన్నది. ఇప్పుడు ఇందులో మనం కూరగాయలన్నీ తరిగి పెట్టాం కదండి. నేను ములక్కాయలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఒక చిన్న బంగాళదుంప కూడా వేసానండి టేస్ట్ బాగుంటుందని. ఎప్పుడైనా మీరు సాంబార్ కానీ ఇలా ముక్కల పులుసు కానీ పెట్టేటప్పుడు బంగాళదుంప, చిలకడదుంప వేసి చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ అన్నది. ఈ రెసిపీలో మీకు అందుబాటులో ముల్లంగి కనుక ఉంటేనో ముల్లంగి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నాకైతే దొరకలేదు ముల్లంగి. నేను అందుకని నా దగ్గర ఉన్న కూరగాయలతో అయితే ఇలాగ ప్రిపేర్ చేశాను అనమాట. నేను చాలా బాగుంటుందండి ఇలా కనుక వండుకుంటాను కూరగాయలన్నీ కలిపి. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారనమాట ఈ రెసిపీతోటి. కొద్దిగా పులుసుగా వండుకునే బాగుంటుంది, ఇగురుగా వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతేను మధ్యస్థంగా వండానండి. మరీ పులుసుగా కాకుండా ఇగురుగా కాకుండా అయితే ప్రిపేర్ చేశాను. చూసారు కదా. ఇప్పుడు ముక్కలన్నీ ఒక 10 నిమిషాలు కూడా పట్టదండి, 5 నిమిషాల్లో ఉడికిపోయినాయి. అన్నీ తొందరగా ఉడికిపోయే కూరగాయలే కదండి. ఇప్పుడు ఇందులో మనం కారమాను నేను ధనియాలు, జీలకర్ర ఇవన్నీ విడిగా పట్టుకుంటానండి. పచ్చికారం వాడతాను, తెలుసు కదా మీకు. ఆ పొడి కూడా వేసేద్దామండి. మసాలా పొడి వేసేసి ఒక చిన్నులపై దంపేసేసి కాసేపు అయితే మగ్గిద్దామండి. ఈలోపు చింతపండు అయితే కొద్దిగా ఒక 2 స్పూన్లు అయ్యే విధంగా అయితే నానబెట్టుకొని పులుసు అయితే తీసుకుందాము. నేను వంకాయలు అయితే ఇందాక వేయలేదండి, ఎందుకంటే వంకాయలు తొందరగా మగ్గిపోయి పిసురైపోతాయి కదా. అందుకని వంకాయలు ఎప్పుడైనా కానీ మనం లాస్ట్లో వేసుకోవాలి. అప్పుడు వంకాయలు అన్నాయి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి మనకి చక్కగా ఉడికి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం ఒక 2-3 స్పూన్లు అయితే వేద్దాము. వేసేసి కొద్దిగా వాటర్ మీకు ఎంత కావాలో, పులుసుగా కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, కొంచెం ఇగురుగా కావాలంటే కొంచెం తగ్గించండి. ఇప్పుడు ఒకసారి కూరని కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మరి కాసేపు అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. హై ఫ్లేమ్లో ఒకసారి ఉడికిస్తేను కొంచెం ఉడుకుతుంది అనగా లో ఫ్లేమ్లో పెట్టేస్తేనండి కూర అన్నది తొందరగా ఉడికిద్ది. ముక్క కూడా మరీ మిగల ఉడికిపోకుండా ఉంటుంది అనమాట. అలా ఉడికిస్తేను మరీ లో ఫ్లేమ్లో పెడితే ముక్క ఉడికిపోయి టేస్ట్ అన్నది ఉండదు, మరీ మెత్తగా అయిపోతాయి. ఇలా హై ఫ్లేమ్లో కాసేపు ఉడికించి లో ఫ్లేమ్లో పెట్టేస్తేను పచ్చి వాసన పోయిద్ది, ముక్క కూడా చక్కగా ఉడికి చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి. ఇక చూసారు కదా, కర్రీ అన్నది ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేశానండి. మీకు నచ్చితే యాడ్ చేయండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీలో. ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక సర్వ్ చేసేటివేనండి. అంతేనండి. చూసారు కదా, ముక్కల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మా సైడ్ అయితే వీటిని కలగలుపు అంటారండి, కొన్ని ప్రాంతాల్లో ముక్కల పులుసు అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వటం బట్టి మర్చిపోమాకండి ప్లీజ్. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.